ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మన ఇంకో ఛానల్ CMW ప్రేయర్ సెంటర్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు అని మా యొక్క మనవి. క్రింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఉంటుంది, ఐకార్డ్లో కూడా ఉంటుంది, గమనించగలరు. ఈరోజు దేవుని వాక్యము, 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధాబములను గూర్చి విచారపడకుము, అవి దొరికినవి. 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనము. As for you donkeys that were lost 3 days ago, do not set your mind on them, for they have been found. 1 Samuel chapter 9 verse 20. ఈ రోజుకు గాను జీవం కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున నీవు ఏదైనా పోగొట్టుకున్నా లేదా కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో, వాటిని గూర్చి నువ్వు విచారపడుతున్నావేమో, అది దొరుకుతుందా లేదా అనే కలవరము భయము నీలో ఉందేమో. అయితే దేవుడు ఈరోజు వాక్య భాగము ద్వారా నీకు వాగ్దానము చేస్తున్నారు. అది నీవు తప్పకుండా తిరిగి పొందుకుంటావు, అవి నీకు దొరుకుతాయి. ఈరోజున ఈ లోకంలో అనేక మంది ప్రజలు ఏదో ఒకటి పోగొట్టుకుంటారు, దాని గురించే విచారపడతారు కదండి. పోయినటువంటి దాని గురించే ఎందుకండి ఆలోచించేది అంటే వినరు. అది ఖచ్చితంగా కావాలి, అది ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నాను, అది ఈ రోజున నాతో లేకపోయేసరికి నాలో దుఃఖము కలవరము ఉన్నాయి అని దిగులు పడుతుంటారు. సిటీలలో మనుషులు తప్పిపోయిన పోస్టర్లతో పాటు కుక్క పిల్లలు తప్పిపోయిన పోస్టర్స్ కూడా కనపడుతుంటాయి. ఎందుకంటే మనుషుల కంటే ఎక్కువగా వారు ఆ పెట్స్ని ప్రేమిస్తుంటారు. కొంతమంది తమ యొక్క పేరు ప్రతిష్టతలు కోల్పోతారు, వాటి కోసం మరలా ప్రయాసపడతారు. ఆస్తి కోల్పోతారు, మరలా సంపాదించాలి అని ఆరాటపడతారు. కొంతమంది ఆరోగ్యాన్ని కోల్పోతారు, దానికోసం ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతారు. తప్పిపోయినవి లేదా నీవు నీ జీవితంలో కోల్పోయినవి మరలా దొరకాలంటే తప్పకుండా మనకు దేవుని సహాయం ఉండాలి. దేవుడు లేకుండా చేసే ప్రయత్నము ఏదైతే ఉందో అది వ్యర్థము, శూన్యము అని భక్తుడు కీర్తిస్తున్నాడు. ఒకసారి ఈ మాటలు ఎవరితో ఎవరు చెబుతున్నారు, మాట్లాడుతున్నారు అంటే సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నాడు, ఈ మాటలు చెబుతున్నాడు. సౌలు తండ్రి అయినటువంటి కీషు యొక్క గార్ధాబములు అనగా గాడిదలు తప్పిపోయినట్లుగా అతను గమనించాడు. అయితే కీషు భాగ్యవంతుడు అని వాక్యం సెలవిస్తుంది. ఎంత భాగ్యవంతుడైనప్పటికీ పోయాయిలే, ఇవి కాకపోతే మన దగ్గర చాలా ఉన్నాయి అని ఎవ్వరూ ఊరుకోరుగా. కీషు ఆ గార్ధాబములను తిరిగి వెతికి పట్టుకొనుటకు తన కుమారుడైన సౌలును పిలిచి అతనికి బాధ్యత అప్పచెప్పాడు. వెంట ఒక దాసుని కూడా తీసుకొని వెళ్ళు అని చెప్పాడు. అయితే ఈ సౌలు మరియు అతని దాసులు దాదాపు 3 ప్రాంతాల్లో ఆ గాడిదల కోసం గాలించారు. అనువనువున వెతికారు. సొంత ప్రయత్నాలు చేసి దానిలో ఫెయిల్ అయ్యి వెనుదిరిగి వెళ్దాము అని సౌలు ఆలోచన చేయగా సౌలు దాసుడు అంటున్నాడు, ఈ సూపు అనే ఈ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతను ఖచ్చితంగా మనకు ఆచూకీ చెప్తాడు అని సమూయేలు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు సమూయేలు చెబుతున్నాడు, కంగారు పడకండి, వాటిని గురించి విచారించకండి, మీ గార్ధాబములు దొరికినవి అని చెప్పాడు. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు కూడా సౌలు వలె నీవు పోగొట్టుకున్న మనశ్శాంతి కోసం, ప్రశాంతత కోసం, సంతోషం కోసం, పేరు ప్రతిష్టతల కోసం ఎక్కడెక్కడో వెతికి అలసిపోయావేమో, ఎన్నో హాస్పిటల్స్ తిరిగావేమో. నా కుటుంబానికి ఏమైంది, ఎందుకు ఈ గొడవలు జరుగుతున్నాయి, నా కుమారుడికి ఏమైంది, ఎందుకు సడన్గా ఇలా ప్రవర్తిస్తున్నాడు, నాకెందుకు ఉన్నట్లుండి అనారోగ్యం వచ్చింది అని అర్థం కాక ఎక్కడికెక్కడికో తిరిగి ఎవరైనా ఏమైనా చెబుతారా అని ఎదురు చూసి అలసిపోయావేమో. అయితే ఒక్కసారి దేవుని దగ్గరికి రా. నిజ దేవుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసయ్యను ఆశ్రయించు. ఆయన పాదాల దగ్గర నీ సమస్యను పెట్టు, ఆయనకు నీ సమస్యను విన్నవించు. నీవు పోగొట్టుకున్నది, నీవు కోల్పోయింది, నీవు చేజార్చుకుంది నీకు మరల తప్పక దొరుకుతుంది. ఆనందం కోసం పబ్బులకి, బార్లకి, ఇంకా వ్యర్థమైన అపవిత్రమైన స్థలాలకు ఈ రోజున నీవు తిరుగుతున్నావేమో. ఈ లోకంలో నీకు దొరుకుతుంది, పలానా ప్రాంతంలో దొరుకుతుంది అని అనుకుంటున్నావేమో. సంతోషం, ఆనందం ఎక్కడ దొరకదండి, యేసయ్య సన్నిధిలోనే అది ఉంది. ఆయన ద్వారానే మనం పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకోగలం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఇప్పటికైనా తెలుసుకో, ఆలస్యం చేయకు. నీవు పోగొట్టుకున్నది దొరకాలంటే దేవుని సన్నిధికి రావాలి అని గ్రహించి ఆయన్ని ఆశ్రయించు. నీవు ఖచ్చితంగా దాన్ని తిరిగి పొందుకుంటావు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ్యా. అయా, నీవు గొప్ప దేవుడవు తండ్రి. మాకు ఏది కావాలన్నా నీ పాదాలు పట్టుకొని బ్రతిమిలాడడం తప్పితే, మిమ్మల్ని ఆశ్రయించడం తప్పితే మా సొంత ప్రయత్నాలు ఏవి కూడా మేము చేయకూడదని, అయా మేము చేసే ప్రతి పనిలో మీ యొక్క సహాయం మాకు ఉంటుందని, మేము వేటినైతే పోగొట్టుకున్నామో అవి మీరు మాకు మరలా అనుగ్రహించే దేవుడు అని, అయా మరి కోల్పోయిన దానికంటే ఎక్కువ ఆనందం, సంతోషం ఇచ్చే దేవుడవని ఈరోజు నా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, మరి తండ్రి గార్ధాభముల కొరకు వారు ఎంతగానో ప్రయాసపడ్డారు నా ప్రభువా. అయ్యా, మీ యొక్క దైవజనుడు చెప్పినటువంటి మాటను బట్టి ప్రభా అవి వారికి దొరికాయి. దొరికినప్పుడు వారు ఎంతగానో సంతోషించారు నా తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, ఈ రోజున తప్పిపోయినటువంటి మరి కుమారుల నిమిత్తము, తప్పిపోయినటువంటి కూతుర్ల నిమిత్తము, వారి చేతుల్లో నుంచి వెళ్ళిపోయిన ప్రతి ఒక్క అయా వస్తువును బట్టి మరి తండ్రి మానసికంగా తండ్రి కృంగిపోతున్న పరిస్థితిని బట్టి బిడ్డలు ఎంతో ఆందోళన చెందుతుండగా నా తండ్రి బిడ్డలను తండ్రి మీ యొక్క వాక్యము ద్వారా ఆదరించినందుకు స్తోత్రాలు, బలపరిచినందుకు మీకు వందనములు. ఎందరైతే బిడ్డలు ప్రభు ఆరోగ్యాన్ని కోల్పోయిన స్థితిలో ఈరోజు ఉన్నారో ప్రభు వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అయా, సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చే దేవుడవు నీవే, సంపూర్ణ స్వస్థతనిచ్చే దేవుడవు నీవే. అయా, మరి పోగొట్టుకున్న అనారోగ్యమును తిరిగి తండ్రి అయా వారికి దయచేయగల సమర్థుడవు, ఎండిపోయిన ఎముకలను సైతము జీవింపగల దేవుడవు తండ్రి. అయా మరి తండ్రి బిడ్డలకు కూడా ప్రభు వారు ఏదైతే పోగొట్టుకున్నారో ప్రతిదీ మీరు వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. వారికి అన్నిటిని తుడిచి ఆనందంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అప్పుల ఊబిలో నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. ఆస్తి తగాదాల నుండి బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి. అవును నా ప్రభు, అప్పుల ఊబిలో నుండి కూరుకుపోయిన బిడ్డలను మీరు లేవనెత్తండి. అయా, మీరే తండ్రి వారికి ఉన్న అప్పును కొట్టివేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా నేను చేస్తానని మీరు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం వారి జీవితంలో కూడా మీరు నెరవేర్చండి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాల నుండి విడుదల దయచండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి మనసును వారికి దయచేయండి తండ్రి. అదేవిధంగా చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవ్వన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవ్వన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి నా తండ్రి. అదేవిధంగా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున మరి తండ్రి ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి మీరు తోడుగా ఉండండి. మీ జ్ఞానాన్ని వారికి దయచేయండి నా తండ్రి. అయా, వారు అనుకున్న జాబు వారు సాధించేటట్లుగా కృప చూపించండి. అదేవిధంగా సంతానము లేక బాధపడుతున్న బిడ్డలకు సంతానాన్ని దయచేయండి. అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి అయ్యా. కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి. భూతగాథ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి నా తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. మా భారతదేశమును కూడా మీరు దీవించండి. సమాధాన దేశముగా మరి మా యొక్క భారతదేశమును నిలవబెట్టమని వేడుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా. మరి రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారులకు కూడా మీరు తోడుగా ఉండండి అయ్యా. మరి తండ్రి అధికారులందరికీ కూడా తండ్రి మీ యొక్క చిత్త ప్రకారంగా తండ్రి అయ్యా మీ యొక్క పనిలో ముందుకు వెళ్ళినట్లుగా సహాయం దయచేయండి నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి రక్షణ లేని బిడ్డలకు రక్షణను, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును అనుగ్రహించండి. అదేవిధంగా మీ యొక్క మాటలకు లోబడని బిడ్డల హృదయాలను ప్రేరేపించండి. మీ మాటకు లోబడి మీ వాక్యాన్ని వినగల చెవి, గ్రహించగల మనసును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వారందరికీ తండ్రి మీ యొక్క కృప చూపించండి నా తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. యవ్వన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. యవ్వన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి. మీ యొక్క తండ్రి చిత్తానుసారంగా బిడ్డలు నడుచున్నట్లుగా కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా ప్రయాణాల్లో బిడ్డలు ఉంటుండగా ప్రభా క్షేమంగా తండ్రి సురక్షితంగా వారు తండ్రి ఉండునట్లుగా సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి ఇంకా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా దిగులుతో ఉన్నారో, ఆందోళనతో ఉన్నారో వారికి ఉన్న దిగులను, ఆందోళన అంతటిని కొట్టివేయండి నా ప్రభువా. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడు, తల్లిదండ్రులు లేని వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడు తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో
ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ కూడా దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.